తాగితే నీ జీవితము నట్టేళ్ళలో మునుగుతావు. మనసు మార్చుకో రంగన్న, చెడు అలవాట్లు మానుకో. నీకు కూడా ఆరోగ్యం, బలము, శక్తి ఇస్తాడు దేవుడు. చూస్తాడు. నువ్వు మారు మనసు పొందలేని మీరు అలాగే నేర్చిస్తాడు. దేవుడిని నమ్ముకుంటే పాపం తెగుతుంది, మోచమిస్తాను ఆయన. అమ్మగారు ఎంతో బాగుండదు, ఆరోగ్యంగా ఉండదు. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి చేసి లోకరక్షకుడైన. తాగితే ఎంతోమంది జీవితాలు రోడ్డు పడుతున్నాయి. ఎందుకు చెప్తానంటే మీరు బాగుండాలా, నేను బాగుండాలా, అందరూ బాగుండాలి. నువ్వు తాగితే నీ పిల్లలు అనాథ అయిపోతారా? తాగేది ప్రమాదకరమైనది, విషయం కంటే ముట్టొద్దు. కాబట్టి మంది మాటిని మళ్ళీ వచ్చి ఇల్లు కాల్చుకోవద్దు. మంది మాటిని మళ్ళీ వచ్చి ఇల్లు కాల్చుకోవద్దు. అమ్మగారికి తల్లి ఉండదు కదా, తల్లే కదా, మరి తల్లి మాటలు వినాలి కదా. ఆమె ఎంత వయసు ఉండదు, నీ వయసు ఉండదు. తాగితే ఏమొచ్చా సరే, కానీ దేవుని గురించి కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ పాపం తగ్గుతుంది, మోక్షం ఉంటుంది. సరేలే, కానీ యేసు స్వామి ద్వారా పాపం తగ్గుతుంది, మోక్షం కూడా చెప్పానా. మీరు మారు మనసు పొంది దేవుని నమ్ముకోండి. అయ్యా నువ్వు తాగితే నీ జీవితానికి నీవే ఉత్తరవాదుడు, ఎవడేం కాదు. నా చెప్పడం నా ధర్మము. ఈ ఎర్రని ఎండలో వచ్చి మీకు చెప్పానా. నీ ఏం పేరు? పులనా. నా మాటిని తాగేది విడిచిపెట్టుకో. దేవుని తెలుసుకో, నమ్ముకో. నిజమైన లోకరక్షకుడు యేసుని తెలుసుకో. నీకు చనిపోయేలోకి మోక్షం ఇస్తాడు. ఏమ్మా నీవు కూడా తెలుసుకో. యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమిస్తాడు. నీకు ఆరోగ్యం, బలం ఇస్తాడు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతలో ఈ మధ్యాహ్నం సువార్త చెప్పాను.